యేసు ప్రభువు మరణము మన విశ్వాసానికి పునాది అయినటువంటి ఒక సంఘటన. అసలు యేసు ప్రభువు ఎందుకు మరణించారు? యేసు ప్రభు మరణమును గురించి మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం? బహుశా మీరు విని ఉన్నారు, చాలామంది యేసు ప్రభువు మరణమును గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అంటారు యేసు ప్రభువు యూదులకు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు యేసు ప్రభువును వారు హత్య చేశారని, యేసు ప్రభువు అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు యేసు ప్రభువు మీద వాళ్ళు కుట్ర పన్ని యేసు ప్రభువును చంపివేశారని కొంతమంది చెబుతూ ఉన్నారు. అలా చూస్తే యేసు ప్రభు మరణం ఒక నరహత్య అని కొందరికైనా అనిపించవచ్చు. యేసు ప్రభువు మరణం ఒక నరహత్యనా? యేసు ప్రభువు హత్య చేయబడ్డారా? యేసు ప్రభువు మరణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమను సోదరి సోదరులారా, యేసు ప్రభువు మరణము నరహత్య కాదు. యేసు ప్రభు మరణము ఆత్మార్పణము. యేసు ప్రభు తనను తాను అర్పించుకున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యము. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా యందట నేనే ధారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. చూడండి, ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, తీసుకొనలేడు కూడా. నేనే నా ప్రాణమును ధారపోస్తూ ఉన్నాను. ప్రజల పాపాలకు పరిహారముగా నేనే స్వయముగా ఇష్టపూర్తిగా నా ప్రాణమును ధారపోస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం, యేసు ప్రభువును ఎవరు హత్య చేయలేదు. యేసు ప్రభువే స్వయంగా తన ప్రాణమును ధారపోశారు. తన ప్రాణమును ఆయన అర్పించుకున్నారు. ఎందుకు యేసు ప్రభువు శిలువ మీద అంత దారుణంగా మరణించారు? యేసు ప్రభు దేవుడే కదా. ప్రజల పాపాలను క్షమించడానికి ఇది ఒక్కటేనా మార్గం? మరణించకుండా, శిలువ మీద మరణించకుండా, ప్రాణాన్ని ధారపోయకుండా ప్రజల పాపాలను యేసు ప్రభు క్షమించలేకపోయాడా? ఎందుకు ఇంత దారుణంగా యేసు ప్రభు మరణించారు? ఒకసారి ఊహించండి, భూమి ఆకాశముల మధ్య శిలువ మీద 3 మూలల మీద వేలాడుతూ ఒంటి నిండా గాయాలతో యేసు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. అంత అవసరమా? దేవుడే కదా. ప్రజల పాపాలను రక్షించడానికి వేరొక మార్గము లేదా? యేసు ప్రభు దేవుడే కాబట్టి ఏ విధంగానైనా ప్రజల పాపాలను క్షమించవచ్చు. అయ్యలారా, అమ్మలారా, నేను మీ పాపాలను క్షమిస్తున్నాను అని యేసు ప్రభు చెప్తే పాపాలు క్షమింపబడతాయి. మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలుగా మారుస్తున్నాను, మీ పాపాలను నేను క్షమిస్తున్నానని యేసు ప్రభు ఒక మాట చెబితే చాలు, వారి పాపాలు క్షమింపబడతాయి, మన పాపాలు క్షమింపబడతాయి. మరెందుకు యేసు ప్రభు ఈ విధముగా శిలువ మీద మరణిస్తూ పాపాలకు పరిహారము చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడే కాబట్టి ఏ విధంగానైనా మానవుల పాపాలను రక్షించగలుగుతారు. కానీ ప్రత్యేకంగా ఎందుకు శిలువ మీద మరణించారు, ఎందుకు ప్రాణమును ధారపోశారని ఆలోచిస్తే మనకు ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తాయి. మొదటి కారణం, శిలువ మీద యేసు ప్రభు మరణించడానికి మొదటి కారణం ఆయనకు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఈ లోకం మీద యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమను తెలియపరచడం కోసం యేసు ప్రభువు శిలువ మీద మరణించారు. దేవుడు మానవులను ఎంత ప్రేమించారని అర్థం చేసుకోవాలంటే శిలువ వైపు మనం చూడాలి. యేసు ప్రభు శిలువ ప్రేమకు చిహ్నము, యేసు ప్రభు శిలువ ప్రేమకు సంకేతము. దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి యేసు ప్రభువు శిలువ మీద
మరణించారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యము. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం. ఎందుకు యేసుప్రభు మరణించారు? యేసుప్రభు మరణం వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి? యేసుప్రభు దేవుడే కదా, మరణించకుండా ఈ లోకాన్ని రక్షించలేకపోయాడా? శిలువ మీద తనను తాను బలిగా అర్పించడం ఒక్కటేనా ఆయన ముందున్నటువంటి మార్గము? ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా శిలువ మరణాన్ని యేసుప్రభు ఎన్నుకున్నారు. ఎందుకంటే శిలువ మరణము ద్వారా ఈ లోకం మీద దేవునికి ఉన్నటువంటి అపారమైన ప్రేమను వెల్లడి చేయాలనుకున్నారు. ప్రేమను వ్యక్తపరచడం కోసం, ప్రేమను తెలియజేయడం కోసం యేసుప్రభు అలా చేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూడండి, తన స్నేహితుల కొరకు సొంత ప్రాణమును దారబోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యేసుప్రభు తన ప్రాణమును దారపోశారు. అందులో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? అందరికంటే ఎక్కువగా యేసుప్రభువు మనలను ప్రేమించారు. అందరికంటే ఎక్కువగా యేసుప్రభు ఈ లోకాన్ని ప్రేమించారు. చూడండి ప్రియులారా, ఈ లోకములో చాలా మంది దేవుణ్ణి సంతోషపెట్టడానికి దేవుని కోసం బలులు అర్పిస్తూ ఉన్నారు. కానీ మన దేవుడు, నిజ దేవుడు, ఏకైక దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించుకుంటున్నారు. దేవుళ్ళను సంతోషపెట్టడానికి మానవులు బలులు అర్పిస్తూ ఉండగా మన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని దారపోశారు, తనను తాను బలిగా అర్పించారు. ఇది నిజమైన ప్రేమ, ఇది అసలైన ప్రేమ. ఈ ప్రేమను నిరూపించడం కోసం, ఈ ప్రేమను రుజువు చేయడం కోసమే యేసు ప్రభువు మరణించారు. అందుకే అంత దారుణమైన మరణమును యేసు ప్రభువు ఎన్నుకున్నారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే గొప్ప ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యేసు ప్రభు ఏం చేశారు? తన ప్రాణమును దారపోశారు. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువు అని మనలను ప్రేమించేవాడు ఇంకొకడు లేడు. యేసు ప్రభువు కన్నా గొప్ప ప్రేమ గలవాడు ఈ ప్రపంచమున ఎవడు లేడు. ఈ విషయాన్ని మనకు తెలియపరచడం కోసమే యేసు ప్రభు శిలువ మీద మరణించారు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు మరణించారు? మరణించకుండా వేరే మార్గం లేదా అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు మరణించారు నా కోసం. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని నాకు తెలియపరచడం కోసం, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని, తన ప్రాణం కన్నా ఎక్కువగా పాపినైన నన్ను ప్రభు ప్రేమిస్తున్నారు అని నాకు తెలియపరచడం కోసం నా ప్రభువు శిలువ మీద మరణించారని మనం విశ్వసించాలి, ఇతరులకు చెప్పాలి.